ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించి మనము ఆత్మీయంగా ఎదిగాము అనే విషయాన్ని మనం పరిశీలించుకోవడానికి అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వాక్య విషయంలో గ్రహింపు, పరిశుద్ధతలో ఎదుగుదల, ప్రేమలో ఎదుగుదల, క్షమాపణలో ఎదుగుదల, ప్రార్థన అనుభవంలో ఎదుగుదల, మందిరానికి సంబంధించిన గ్రహింపులో ఎదుగుదలకు సంబంధించి దీన మనసు, సాత్వికము, ఆ గుణాలలో ఎదుగుదల అని ఈ విధంగా కొన్ని విషయాలలో లేదా కొన్ని గుణాలలో మనము ఎదుగుదల ఉంటే ఏ విధంగా ఉంటామో, ఎదుగుతూ ఉన్నామా, మన ఎదుగుదల ఎంతవరకు అంటే మనకు ఆదర్శము యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువుని ఆదర్శంగా తీసుకొని క్రీస్తు రూపంలోనికి మారుటయే మనము క్రైస్తవులముగా లేదా నూతన జన్మ అనుభవంలో పొందిన బిడలముగా, అదేవిధంగా ఆత్మ సంబంధమైన లేదా రక్షణలో వచ్చిన బిడలంగా మన యొక్క విధి బాధ్యత. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న మరొక విషయం ఏంటంటే, సువార్త ప్రకటన విషయంలో మనము ఎదుగుతూ ఉన్నామా? సువార్త ప్రకటన, గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ. కాబట్టి సువార్త ప్రకటన విషయంలో మనము ఎదుగుతూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా సువార్తను ప్రకటించారో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని ఆజ్ఞ ఇచ్చారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత క్రయము ఆ సువార్త కోసం చెల్లించాడో ఇదంతా మనకు తెలుసు. ఆ సువార్త ప్రకటన ఫలితంగా మనము రక్షణలోనికి వచ్చాము. ఆ రక్షణ ఎంత గొప్పదో, అసలు మన ప్రమేయం లేకుండా దేవుడు ఏర్పాటు చేసుకుని ఇచ్చిన రక్షణ. అందుకోసం యేసు ప్రభు వారిని కల్వరి శిలువకు పంపించారు. రక్షణ ద్వారా అనేక భౌతిక ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలను కృమ్మరించారు. అంతేకాదు ఆత్మీయ జీవితము కొరకై అనేక భద్రతలను దయచేశారు. ఆ రక్షణ ద్వారా దేవుడే, యేసు ప్రభువే, క్రీస్తే మనలోనికి వచ్చారు. రక్షణ ద్వారా మనము ఎత్తబడతాము. ఆ తర్వాత ఆ పరలోక స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఇవన్నీ కూడా కేవలము సువార్తను మనము విశ్వసించుట ద్వారానే మనము పొందుకున్నాం. మరి ఇంత గొప్ప రక్షణను పొందుకున్న మనము ఆ సువార్తను ప్రకటించే విషయంలో ఎంత తీవ్రత కలిగి ఉన్నాము, ఎంత ఆశ కలిగి ఉన్నాము, ఎంతగా ప్రయాసపడతా ఉన్నాము అనే దానిని బట్టి మనము మన ఆత్మీయ స్థితిని అంచనా వేసుకోవాలి. అంతేకాదు, ఇది ఒక ప్రత్యేకమైన బాధ్యత గుర్తించాలి. కాబట్టి ఆత్మీయ విషయంలో ఎదుగుదలకు సువార్త విషయంలో ఆకలి, సువార్త విషయంలో ఆశ, సువార్త ప్రకటించాలనే తృష్ణ, వీటిని బట్టి మనము ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా ఎదగడం లేదా అనే విషయాన్ని, లేదా ఒకవేళ ప్రకటించి మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లయితే వెనక్కు వెళ్ళామా అనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయము. చాలామంది క్రైస్తవులమే ఆ విషయాన్ని గుర్తే ఉంచుకోవటంలా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయము సువార్తను ప్రకటించుట. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు
సువార్త ప్రకటనతోనే ఆయన పరిచర్య ప్రారంభమైంది. మన క్రీస్తును పోలి జీవించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య ప్రారంభమే. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైన ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రారంభమే ఆయన సువార్త ప్రకటించటం ప్రారంభించాడు పరిచర్యలో. అట్లాగే చూడండి, ఇప్పుడు మత్తయి సువార్తలో మరొక వచనం జ్ఞాపకం చేస్తాను నేను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రాజ్య సువార్తను ప్రకటించుచు. యేసు ప్రభు వారి పరిచర్య చూడండి ఎట్లా ఏ విధంగా పరిచర్య చేశాడు అనేది. మొదట ఏం చేస్తూ ఉన్నాడు? యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు సువార్తను ప్రకటించుచు. ఫస్ట్ ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు గ్రామను సంచారం చేసింది. ప్రభువు వారు మొదట సువార్త ప్రకటించిన తర్వాతే ఏ ఆశ్చర్యాలు, అద్భుతాలు, స్వస్థతలు చేసినా కూడా దట్ ఈస్ ప్రైమరీ. ఎందుకంటే సువార్త ద్వారా వచ్చు ఆశీర్వాదము లేదా సువార్త ద్వారా వచ్చే బహుమానము ఇవి అనిర్వచనీయమైనవి. వాటితో సాటి అయింది ఏది లేదు. అది మొట్టమొదట అవసరమైందే సువార్త. కాబట్టి రక్షింపబడిన మనము ఆ రక్షణలోనికి వచ్చి దేవుని యొక్క స్వాస్థ్యాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాలను, అద్భుతమైన రక్షణను పొందుకున్న మనము దేని ద్వారా పొందుకున్నాం? ఆ సువార్తే. ఆ సువార్త ద్వారా ప్రకటించవలసిన బాధ్యత మన అందరికీ ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్న కాలం అంతా సువార్తను ప్రకటించడంతోనే ఆయన కొనసాగించాడు. మీరు గమనించినట్లయితే అంతేకాదు, ప్రభువు వెళుతూ వెళుతూ మనకిచ్చిన ఆజ్ఞ కూడా చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం వెళుతూ ఇచ్చిన ఆజ్ఞ కూడా. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త మనం ప్రకటించకపోతే దేవుని గొప్ప ఆజ్ఞను నిర్లక్ష్యం చేసిన వాళ్ళము, పాటించని వాళ్ళము. మనకు తెలుసు ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి సువార్త ప్రకటించిన విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాము, ఎంత తీవ్రత కలిగి ఉన్నాము, ఎంత ఆకలి కలిగి ఉన్నాము, ఎంత ఆశ కలిగి ఉన్నాము. సువార్త ప్రకటించకపోతే, ఒకవేళ రక్షింపబడకపోతే మన స్థితి మనకు తెలుసు కదా. నిత్య నరకాగ్ని, నిత్య అగ్నిగుండము, పాతాళము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఇక అది నిరంతరము ఉండేది. ఆ స్థితిలో నుంచి మనము తప్పించబడిన మనము సువార్త ప్రకటించుట అనేది, ఆ సువార్త ప్రకటించే విషయంలో దినదినము ఎదుగుదల అనేది ప్రాముఖ్యమైన విషయం. ఆ సువార్తను ప్రకటించే విషయాన్ని బట్టి మనము అసెస్ చేసుకోవాలి, ఆత్మీయంగా ఎదిగామా లేదా అనే విషయాన్ని. చూడండి, ఈ సమయంలో సువార్త అంటే ఏంటి అనేది మనము గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ 15 3-4 వచనాల్లో చెప్పబడింది. మొదటి వచనం కూడా చదువుతాను ముందు, ఆ తర్వాత 3-4 చదువుతాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చదివి ఆ తర్వాత 3-4 చదువుతాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను అని ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, 3 దగ్గరకు వచ్చేటప్పటికి, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మీకు అప్పగించుతాను. అదేమనగా
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త. మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఈ సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నామా? రక్షింపబడిన దగ్గర నుండి మనకు తెలిసిన వాళ్ళకి, మన బంధువులకి, మన చుట్టుపక్కలకి, స్నేహితులకి, వీళ్ళకి సువార్త ప్రకటించవలసిన అవసరత ఎంత ఉన్నది? రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? మన మన రక్త సంబంధాలు ఎంతమంది ఉన్నారు? మన గృహం చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన స్నేహితులు ఎంతమంది ఉన్నారు? మనము సువార్త ఎంతమందికి ప్రకటించాం? ఇక్కడ కౌంట్ చేసి చెప్పొచ్చు. నేను ఇంతవరకు ఎంతమందికి సువార్తను ప్రకటించాను. ఇంతకు పూర్వం చెప్పిన గుణాలన్నీ కూడా మనము పోల్చుకొని చెప్పే ఇక్కడ మనము లెక్కించి కూడా చెప్పవచ్చు. ఇదిగో నేను 100 మందికి ప్రకటించా, 200, 300, 400, 1000, 1,00,000. కాబట్టి ఎంతమందికి? కాబట్టి సువార్త ప్రకటన విషయంలో మన ఆత్మీయ ఎదుగుదల అనేది ఏ విధంగా ఉంది అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ఇదే తీవ్రమైంది. రాకడ దగ్గరకు వచ్చేసింది. ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. యేసు ప్రభువే క్షణంలో వస్తాడో తెలియదు. ఏమిటి మన సువార్త ప్రకటన విషయంలో మన ఆత్మీయ ఎదుగుదల? చూడండి మరొక విషయాన్ని, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను రక్షించటానికి ఆయన శాపగ్రాహి అయ్యాడు శిలువ మీద. పౌలు భక్తుడు అంటున్నాడు, చూడండి పౌలు భక్తుడు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైతే దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నా సహోదరుల కొరకు, దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను అవసరమైతే యేసుక్రీస్తు నుండి కూడా వేరైపోయి శాపగ్రాహి అయ్యటానికి, అంటే వాళ్ళ రక్షణ కోసం నేను శాపాన్ని పొందటానికి కూడా సిద్ధమే అంటున్నాడు. మరి ఆ విధమైన సువార్త ప్రకటన తీర్మానం మనకున్నదా అనేది చాలా ప్రాముఖ్యమైంది. కేవలము ఆత్మీయ ఎదుగుదల కోసం మాత్రం కాదు. ఇది తీవ్రమైన పరిస్థితి. ఏంటంటే రక్షింపబడని వాళ్ళు మనకు కనిపించినట్లయితే అక్కడ నిత్యాగ్ని గుండం కనపడాలి, వాళ్ళు వెళ్ళబోతూ ఉన్న ఘోరమైన దుస్థితి కనపడాలి, ఆ ఘోరమైన స్థితి కనపడాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఒక్క చుక్క నీళ్ల కోసము అలమటించిన నీళ్లు, ఆ చుక్క దొరకని స్థితి. కాబట్టి సువార్త ప్రకటన విషయంలో మనము ఎంతగా ఎదుగుతూ ఉన్నాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, పౌలు భక్తుడు అంటూ ఉన్న మాటలను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 పత్రిక 9వ అధ్యాయం 16లో ఈ విధంగా అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. ఆ తర్వాత 17వ వచనంలో ఇట్లా అంటా ఉన్నాడు, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. 18 నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందున్న నాకు అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీవితం. సువార్త ప్రకటన వల్ల అద్భుతమైన ఆశీర్వాదం, రక్షణ. దీనికి మనం ఖర్చు చేయాల్సింది ఏమీ లేదు. మిగతా వాటికి అవసరమైతే ఖర్చు చేయాలి, ఎవరికి సహాయం చేయాలి, ఇంకొకటి చేయాలి. అయితే ఇక్కడ అసలు ఏం చేయాల్సిన అవసరమే లేదు కదా. కేవలము యేసు ప్రభువు నీ కోసం వచ్చాడయ్యా, నీ పాపాల కోసం మరణించాడయ్యా, సమాధి చేయబడ్డాడు, లేచాడయ్యా, ఆయన విశ్వసించయ్యా, నువ్వు కూడా పాప జీవితాన్ని మానుకో, పాపానికి మృతి చెందు, నూతన జన్మ అనుభవంలోనికి రమ్మని చెప్పే కేవలము ఈ సువార్త ప్రకటన మనము
ఈ స్వార్థ ప్రకటన బీజం వేస్తే ఆ తర్వాత అతను మారు మనసు పొందడానికి టైం పట్టొచ్చు ఇంకొకసారి అయినా. అయితే ఇది బీజము వాళ్ళల్లో పడుతుంది. చాలా తేటగా ఈ సువార్తను గురించి చెప్పిన మాటలు యెషయా గ్రంథంలో చూడవచ్చు. చూడండి, యెషయా గ్రంథంలో యెషయా గ్రంథము 55:10 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగో నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా అది నా యొద్ద మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యం సఫలం చేయును. మీరు సంతోషంగా ఆయన సువార్త ప్రకటిస్తే అది నిష్ఫలంగా తిరిగి రాదు. యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాట అది నెరవేరుతుంది. కాబట్టి ఎట్లా వర్షము హిమము వచ్చి ఆకాశము నుండి భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించిన వారికి ఆహారం ఇస్తుందో అట్లాగే సువార్త కూడా ఫలిస్తుంది. అలాంటి ఫలవంతమైన సువార్త మన దగ్గర ఉంది. మరి సువార్త ప్రకటిస్తూ ఉన్నామా? అంతేకాదు ఇంకొక వచనం చూడండి, ఒకవేళ సువార్త ప్రకటిస్తూ ఉన్నట్లయితే మన యొక్క ఆలోచన, మన యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అనే దాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. చూడండి, 52 యెషయా 52:7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. సువార్త ప్రకటించే అనుభవంలో ఉన్న ఓ సహోదరుడా సహోదరి, మీ పాదములు ఎంతో సుందరమైనవి. కాబట్టి అంతటి అద్భుతమైన అనుభవంలోనికి మనము ప్రకటించే ఆ సువార్త మరలి నిష్ఫలంగా రాదు. అది రక్షణ కార్యాన్ని చేస్తుంది. ఆ సువార్తను ప్రకటించే విషయంలో మనము ఎదుగుతూ ఉన్నామా? చూడండి, మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సువార్త అనేది శక్తి. ఈ సువార్త అనేది రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను గాను, ఏలైనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త మనం ప్రకటిస్తే చాలు దేవుని శక్తి విడుదలవుతుంది. అద్భుతమైన రక్షణ వారి సొంతం అవుతుంది. మనం సొంతం చేసుకోవడం కాదు, వాళ్ళ సొంతం కూడా చేయగలం. అట్లాగే చూడండి, ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ వచనం, 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువ వ్యర్థము కాకుండా, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు సువార్త ప్రకటించుటకే. అంటే సువార్త ప్రకటించకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యము వ్యర్థమవుతుంది. ప్రపంచంలో ఉన్న అందరి కోసం జరిగింది ఆ శిలువ కార్యం. మనము ఆ సువార్తను ప్రకటించకపోతే మనము యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన శిలువ కార్యాన్ని వ్యర్థం చేసేవాళ్ళం అవుతాం. కాబట్టి సువార్తను ప్రకటించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామా? సువార్త అసలు ప్రకటించడం లేదా? అయితే ఆత్మీయ ఎదుగుదలలో లోపం ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ సువార్తను మనం ప్రకటించడం ద్వారా వారికి మనము రక్షణ అనుభవంలోనికి మనం తీసుకుని వెళ్ళే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు, 2 విషయాలను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ సువార్తను ప్రకటించటం వలన నీవు నేను మనందరికీ కూడా ఒకానొక సమయంలో క్రీస్తు న్యాయపీఠము వద్దకు వెళ్ళినప్పుడు
ఆ 2 వచనాలను జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అంటే క్రీస్తు ప్రభువు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మనము చేసిన ప్రతి పనికి కూడా ప్రతిఫలము ఉంటుంది. అదేవిధంగా సువార్త ప్రకటించిన దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. అది ఎలాంటి ప్రతిఫలము అంటే తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. ఆ సువార్త ప్రకటించుట వలన వచ్చేది ప్రతిఫలము మాత్రమే కాదు, ఒక కిరీటము లభ్యమవుతుంది. దాన్నే అతిశయ కిరీటము అంటారు. చూడండి 2:19. ఏలయనగా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయమైనను ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయంన ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. మీరే అంటే ఎవరైతే పౌలు భక్తుడు ప్రకటించిన సువార్త ద్వారా రక్షింపబడ్డారో వారే ఆయనకి మహిమ కిరీటంగా ఉంటారు. ఆనంద అతిశయ కిరీటంగా ఉంటారు, లేదా ఆనంద కిరీటంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ అతిశయ కిరీటము పొందటానికి సువార్త ప్రకటన అవసరం. మనం ఎంతమందిని యేసుక్రీస్తు ప్రభు వద్దకు సువార్త ప్రకటించి నడిపామో వాళ్ళ ద్వారా మనకి అతిశయ కిరీటము పరలోకములో పొంది నిరంతరము ఉండే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుతూ ఉన్నాను. సువార్త ప్రకటన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రక్షింపబడిన మనందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని. నిత్యాగ్ని గుండంలోనికి ఆత్మలు నిరంతరము ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. మన బంధువులు, మన రక్త సంబంధులు, మన తండ్రి, మన తల్లి, సహోదరుడు, సహోదరి, ఇంకా దగ్గర సంబంధులు, అట్లాగే మనకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు ఎంతోమంది రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నారు. సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకవైపున ఆ విధమైన పరిస్థితి ఉంటే రెండో వైపున ఏ క్షణాన రాకడ రాబోతా ఉందో తెలియదు. ఎత్తపడకపోతే ఘోరమైన దుస్థితి సంభవించబోతుంది. దేవుని తీర్పులు వస్తాయి. దేవుని ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత, అపవాది ఉగ్రత, అంత్యక్రీస్తు ఉగ్రత, అంత్యక్రీస్తు పరిపాలన. ఆ ఘోర పరిస్థితి తప్పించుకుని రక్షణ పొందడం అనేది చాలా క్లిష్టమైన విషయం. కాబట్టి సువార్తను మనం ప్రకటిద్దాం. అనేకులను దేవుని రాజ్య స్వాస్థ్యానికి మనల్ని అర్హులంగా చేద్దాం. తద్వారా మనము అతిశయ కిరీటం పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు, వందనాలు. దేవా, సువార్త ప్రకటన అనుభవాన్ని బట్టి మా ఆత్మీయతను అంచనా వేసుకోవచ్చని మీరు తెలియచేస్తూ వచ్చారు. దేవా, సువార్త ప్రకటన విషయంలో మేము దినదినము అభివృద్ధి చెందినట్లుగా, అనేకులను మీ రాజ్యంలోనికి ప్రవేశించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.